2018 అప్పుడు ఆ టైంలో ఆహ్, వైసీపీ అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు. సో, అది హామీ ఇప్పటికీ హామీగానే ఉంది. కానీ ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు ఈ సినారియోలో ఏదైతే ఆ హామీని నమ్మిన మహిళలున్నారో వాళ్ళు నమ్మడానికి మళ్ళీ వైసీపీ చెప్పే కహాని ఏంటి? మీరన్న దశల వారి మద్యపాన నిషేధం అని చెప్పాం. హ్మ్. ఒకే రోజు మేము అధికారంలో రాగానే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలా. మళ్ళీ మా మేనిఫెస్టో తీసుకోండి. మా మేనిఫెస్టో గూగుల్‌లో ఉంది. ప్రతి గడప గడపలో ఉంది. ప్రతి గ్రామ సచివాలయాల్లో గోడల మీద ఉంది మా మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఇంటర్నెట్‌లోంచి తీసేయలా. మళ్ళీ చెప్తున్నాం స్పష్టంగా. మా మేనిఫెస్టోలో దశల వారి మద్యపాన నిషేధం అన్నాం. దాంట్లో మొట్టమొదటి దశలో మేము అధికారంలోకి రాగానే 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మొత్తాన్ని తీసేసాం. బార్ల సంఖ్య తగ్గించాం. వైన్ షాపుల సంఖ్య తగ్గించాం. వైన్ షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే అడ్డగోలుగా అమ్ముతారు కాబట్టి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. టైమింగ్స్ పెట్టింది. లిమిటెడ్గా అమ్మటం స్టార్ట్ చేసింది. అలా అలా దాన్ని కొంత రేట్లు పెంచింది. తాగేవారి సంఖ్య తగ్గింది. క్వాంటిటీ తగ్గింది. ఎవరైతే ఇప్పుడు అంతకుముందు 1,00,000 కేసులు అమ్ముడైనాయి. కొత్త బ్రాండ్లు కూడా వస్తున్నాయి కదా. ఏం లేదు, కొత్త బ్రాండ్ మేము ఒక్కటి కూడా వచ్చాయి కదా మళ్ళీ ఈ మధ్య రీసెంట్‌గా. సోషల్ మీడియాలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే రాలే. ఆంధ్రప్రదేశ్ రాలేదా? ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి బ్రాండ్లు ఏం లేవు. ప్రెసిడెంట్ మెడల్ ఉంది. అదే ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఉంది. ఇవన్నీ తెచ్చింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. 2018లో ప్రెసిడెంట్ మెడల్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్ రిజర్వ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 999 పవర్ స్టార్ విస్కీ అని ఒక బ్రాండ్ తెచ్చాడు. మళ్ళీ పవర్ స్టార్ మీద తెస్తే మళ్ళీ బాలకృష్ణ కోప్పడి ఏది పడితే విసిరేస్తాడనేటటువంటి ఆలోచన ఎందుకు, మళ్ళీ మెంటలాడుతూ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని ఇంకోటి తెచ్చాడు. సో ఇవన్నీ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కానీ ఒక కొత్త బ్రాండ్ కానీ తేలా. అంటే మీరేం కొత్తగా తేలేదు, మద్యపానం నిషేధించలేదు. దశల వారి మద్యపాన నిషేధం ఉన్నాం. మేము ఒక రోజులో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అయినా ఇంక మీరు ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎలక్షన్ టైం వచ్చేసి మీరు అడిగారు కదా, మీరు అడిగిన దాని ప్రకారం ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రాజకీయ పార్టీలు కదా. అవును. తెలుగుదేశమో, జనసేనో, బీజేపీయో. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దశల వారి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అసలు మద్యాన్ని 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తా అన్నారు కదా, ఏం చేస్తలేదు అని అడుగుతున్నారు కదా. మేము చేయలేదు, మీరు వస్తే చేస్తారా? నేను అడుగుతున్నా. మేము చేయలా. కానీ సిగ్గు ఎగ్గు మానం మర్యాద మొత్తం వదిలేసి మహిళలను పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ బీరు తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ విస్కీ తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ బ్రాందీ తాగితే వాసన తక్కువ వస్తుంది, ఇది హాఫ్ తాగితే బాగుంటుందంట, ఇది క్వార్టర్ తాగితే బాగుంటుందంట. ఏం తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకం కాకపోతే ఏంటి ఇది? అరే మీరు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలేనా? మద్యం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు, తాగే వాళ్ళని మానిపిద్దామని మేము అంటుంటే, తమ్ముడు మేము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 50కి ఇస్తాం, 70కి ఇస్తాం. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు స్టేట్మెంట్స్. ఏ మీటింగ్లోకి వెళ్ళినా అదిగో మా తమ్ముళ్ళు చూడండి క్వార్టర్ ఎత్తుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, ఈ క్వార్టర్ నేను నాణ్యమైన క్వార్టర్ ఇస్తా, సరసమైన ధరలకు ఇస్తా, అవసరమైతే ఇంటింటికి. అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇచ్చే మందు కూడా కల్తీ మందు ఇస్తున్నారు అనేది అక్కడ టీడీపీ ఆరోపణ. కల్తీ మందు అన్నారు కదా, ఈ కల్తీ మందు దాగి మీరు అన్నట్టు ఇది కల్తీ మందు అయితే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు సార్ మందు దాగి? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోయాడు సార్? ఏ జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోయారు సార్ ఈ మందు దాగి? వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో మందే తాగారు ఇప్పుడు దాకా. ఈ 4.5 నుంచి ఆంధ్రప్రదేశ్ మందే తాగారుగా. ఏం విదేశీ మద్యం తెచ్చుకొని తాగలేదుగా. ఏ కార్యకర్త చనిపోయాడు? ఏ జనసేన నాయకుడు చనిపోయాడు? ఇది కల్తీ మద్యం అయితే చనిపోతారు కదా, ఇమీడియట్గా చనిపోతారు కదా, లేకపోతే 4 ఏళ్ళలో చనిపోతారు కదా. మరి ఎందుకు చనిపోలా? అంటే ఊరక గుడ్డగాల్చి మొహానేసేసి మీరు మద్యపాన నిషేధం చేయాలా? అరే ఒక యజ్ఞం చేస్తున్నాం మద్యపాన నిషేధం చేయాలని, దశల వారీగా చేయాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఒకే రోజు మద్యపాన నిషేధం చేయలేము. మరి మేము చేస్తుంటే యజ్ఞం మీలా రాక్షసులందరూ అడ్డం పడుతున్నారు కదా. మేము వస్తే ఫ్రీగా ఇస్తాం, తమ్ముళ్ళు ఈ క్వార్టర్ బాగాలేదు, నేను వస్తే ఈ క్వార్టర్లో ఇంకా అది కలిపిస్తా. వాళ్ళు చెబుతారు తెలుగుదేశం పార్టీ మహిళలను కూర్చోబెట్టుకొని. అనిత ఇంకో సంథింగ్ మహిళలు వాళ్ళు లైన్కి బాటిల్ పెట్టారు రోజు. బూమ్ బూమ్, ఈ బూమ్ బూమ్ బీర్ అంట. అసలు మహిళలు బూమ్ బూమ్ బీర్ గురించి మాట్లాడేది ఏంటి? మ్యాన్స్ నౌస్ ఏంటి బ్రాందీ అంట, ఈ బ్రాందీ బాగాలేదంట. ఇది మ్యాన్స్ నౌస్ బ్రాందీ బాగుందో లేదో తెలుగుదేశం మహిళలకు ఎట్లా తెలిసిద్ది? తాగే వాళ్ళకి తెలిసిద్ది. రివ్యూలు ఫీడ్బ్యాక్లు తీసుకుని ఉంటారు. ఎవరిని అడిగి వాళ్ళ ఆయన అడిగి రివ్యూ తీసుకున్నారు. ఎవరిలో అడుగుతారు ఏది ఈ బ్రాందీ తాగితే కిక్ ఎక్కుతుందా లేదా, ఈ విస్కీ తాగితే కిక్ ఎక్కుతుందా లేదా? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కానీ నేను అడుగుతున్నా సూటిగా, మమ్మల్ని క్వశ్చన్ చేశారు, డెఫినెట్లీ దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. మీదేంటంటున్నా రెస్పాన్సిబిలిటీ? మీరు మద్యం ఆరోగ్యానికి హానికరం అని మేము అంటున్నాం.
దయచేసి ప్రభుత్వం అమ్ముతున్నా ఎక్కడన్నా మీరు బయట వేరే రాష్ట్రాల్లో అయినా మద్యం తాగొద్దు, మద్యం ఆరోగ్యానికి హానికరం, మేము వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున మేము చెబుతున్నాం. మరి మీరేం చెబుతున్నారు తెలుగుదేశం నుంచి? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ వేసుకోవాలి మీరు. తమ్ముళ్ళు నేను వస్తే అధికారంలోకి చీప్ లిక్కర్ చీప్గా ఇస్తా. పవన్ కళ్యాణ్ నాణ్యమైన మద్యం మేము అందిస్తాం ఇంటింటికి. మీరు రాజకీయ పార్టీ నాయకులా? మీరు సమాధానానికి ఇచ్చే మెసేజ్ ఇదే? దయచేసి ప్రజలను గమనించమని చెప్తా ఉన్నాం. మద్యం ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దు. అది కుటుంబాల్లో చిచ్చు రేపిద్ది. అదేవిధంగా మన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది. సో తాగొద్దని మేము చెప్తున్నాం. ప్రభుత్వం అమ్ముతుందా లేదంటే ఏం అమ్ముతున్నారు అన్నీ మీరు తాగొద్దు అంటాం. ప్రభుత్వం ఏది అమ్మితే మీకే? అసలు తాగొద్దని చెబుతున్నాం కదా. ప్రభుత్వం దగ్గర కొనమని మేము బ్యానర్లు పెట్టి హెడ్డింగ్లు పెట్టి హోర్డింగ్లు ఇచ్చి బీరు హెల్త్ డ్రింకు తాగేవాడు ఎక్కడున్నా ఆగలేదు కాదు సార్. బీరు హెల్త్ డ్రింకు ఓ మంత్రి స్థాయిలో ఉండి జవహర్ మాట్లాడిన మాటలు అంతకుముందు బీరు హెల్త్ డ్రింక్ అంట. మేము చెప్పాము బీరు హెల్త్ డ్రింక్ అని. వాళ్ళు చెబుతున్నారు బీరు హెల్త్ డ్రింక్ అని. బీరు మంచిది కాదు, విస్కీ మంచిది కాదు, ఏ మందు మంచిది కాదని మేము చెబుతున్నాం. దాంట్లో ఇది బాగుండేది ఏంది, అది బాగుండేది ఏంది? మద్యమే ఆరోగ్యానికి హానికరం అయితే మళ్ళీ నాణ్యమైన మద్యం ఏంది దీంట్లో? అంటే నాణ్యమైన ఆరోగ్యం, నాణ్యం లేని ఆరోగ్యాలు ఉంటాయి. నేను అడుగుతాను వాళ్ళు మాట్లాడే వాళ్ళని. సో మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మేము ఇంత చేసాం, ఇంతవరకు మేము సక్సెస్ అయ్యాం, ఇంకా మేము చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. బట్ దశలవారి మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ తాగొద్దనే చెప్తున్నాం. దీన్ని మేము కట్టుబడి ఉన్నాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.